విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. నవరాత్రి పూజా విధానంలో 5వ రోజు ఆరాధ్యదేవి స్కందమాత. స్కందమాత అంటే స్కందుని అంటే కార్తికేయ స్వామికి తల్లి. పార్వతీదేవి శివుడి నుంచి జన్మించిన కుమారుడు స్కందుడు కార్తికేయుడు. అసురులను సంహరించడానికి అవతరించిన మూర్తి. ఆయన తల్లి అయినటువంటి స్కందమాత రూపమే మనం నవరాత్రుల్లో 5వ రోజు స్కందమాతగా ఆరాధిస్తూ ఉంటాం. తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు దుష్ట చర్యలతో భూమిపైన భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించినప్పుడు ఆ రాక్షసుడిని నాశనం చేయడానికి స్కందుడు జన్మించాడు. ఆయనని పెంచి శక్తివంతం చేసిందే స్కందమాత. అందువల్ల ఈ దేవిని మాతృత్వము, రక్షణ, దయ, శక్తి యొక్క ప్రతీకగా మనం భావిస్తూ ఉంటాము. స్కందమాత దేవి 5 చేతులతో ఉంటుంది. ఒక చేతిలో కమండలం, మరొక చేతిలో స్కందుడు శిశువు రూపంలో కూర్చుంటాడు. మిగతా చేతుల్లో అభయముద్ర, వరముద్ర ఉంటాయి. ఆమె వాహనము సింహము. ముఖంలో సౌమ్యత, మాతృత్వము, కరుణతో నిండి ఉంటుంది. అమ్మవారి శక్తి ఏంటి అంటే మాతృత్వ శక్తి, సంతాన రక్షణ శక్తి, కరుణ. ఈ వాహనమైనటువంటి సింహము ధైర్యానికి ప్రతీక. అమ్మవారి చేతిలో ఉండేటువంటి ఆయుధాలు కనిపించవు. ఆమె కుమారుడైన స్కందుడు తానే ఆయుధదారి. ఆమె పద్మాసనాదేవి అంటే ఆమె ఎప్పుడూ కూడా కమలంలో కూర్చుంటుంది అనమాట. అందుకని పద్మాసనాదేవి అంటుంటాం. నారింజ రంగు కానీ ఎరుపు రంగు కానీ వస్త్రాలను ధరిస్తుంది. ఎరుపు చామంతి, జాజి, గన్నేరు లాంటి పూలతో మనం అమ్మవారిని పూజిస్తాము. చేతిలో స్కందుడు శిశు రూపంలో ఉంటాడు. ఎడమ చేతిపై కూర్చొని ఉంటాడు. పద్మాలంకారాల్లో అలంకరించబడ్డటువంటి రూపంలో మనం పూజిస్తామన్నమాట. పూజా విధానం ఏంటి అంటే ఉదయం గృహాన్ని శుభ్రపరచుకొని మంగళకరంగా కలశాన్ని స్థాపించుకొని దీపాన్ని వెలిగించి స్కందమాత దేవిని ఆవాహన చేసుకుని ఎరుపు రంగు, నారింజ రంగు పూలతోటి పూజించడం. అలాగే ఎరుపు రంగు, నారింజ రంగులో ఉండేటువంటి పండ్లను నైవేద్యంగా పెట్టడం, అరటి పండ్లు, మిఠాయిలు, పాలు సమర్పించడం. స్కందమాతని, స్కంద కుమారస్వామిని కూడా ఈరోజు మనం పూజిస్తూ ఉంటాము. చక్కటి శుభాలను ఇస్తుంది. పద్మాసనంలో ధ్యానం చేస్తూ మాతృత్వాన్ని స్మరిస్తామన్నమాట. అయితే భక్తులు కూడా ఎరుపు రంగు కానీ నారింజ రంగు కానీ వస్త్రాలను ధరించాలి. ముఖ్యంగా ఎరుపు చామంతి పూలతో కూడా అమ్మవారిని పూజ చేయొచ్చు. తల్లిదండ్రులను అవమానించకుండా ఉండడం, అబద్ధం చెప్పకుండా ఉండడము, కఠినమైనటువంటి వాక్యాలు, ద్వేషము లేకుండా ఉండడము, మద్య మాంసాదుల్ని త్యజించడము, గృహంలో కలహాలు, వాదనలు లేకుండా చూసుకోవడం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం పూజకి. అయితే అమ్మవారి ఆరాధన వలన, స్కందమాత ఆరాధన వలన సంతాన సుఖము, సంతాన రక్షణ లభిస్తుంది. శాంతి, ఆనందము కలుగుతుంది. కుటుంబంలో దాంపత్య సౌఖ్యం పెరుగుతుంది. భక్తుడికి ధైర్యము, ధన సంపద కూడా లభిస్తుంది. భక్తులు ఆధ్యాత్మికంగా పద్మాసన స్థితిని పొందుతారనమాట. ఆధ్యాత్మిక కోణాన్ని గమనించినట్టయితే స్కందమాత దేవి పూజ వలన విశుద్ధ చక్రము అంటే కంఠ మూలంలో ఉన్నటువంటి శక్తి కేంద్రం ఏదైతే ఉందో అది మీకు శక్తివంతం అవుతుంది. మాటల శక్తి, సత్యవచనము భక్తికి ప్రతీక. ఈ రోజున అమ్మవారిని పూజించడం వలన కంఠశక్తి, శాంతి, కరుణ కూడా పెరుగుతాయి. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అన్ని జీవరాశుల్లో తల్లి రూపంగా ఉన్నటువంటి ఆ దేవికి పునః పునః నమస్కరిస్తున్నాను అని అర్థం. అమ్మవారి ధ్యాన శ్లోకాన్ని గమనించినట్టయితే సింహాసన సమారూఢ శశిఖర కృతాశ్రయ స్కందమాత యశస్విని వందేహం సర్వమంగళాం. సింహాసనం పైన కూర్చుని తలపై చంద్ర కిరీటాన్ని ధరించి స్కందుని ఒడిలో ధరించి దివ్య కాంతితో వెలిగేటువంటి స్కందమాతా దేవిని నేను నమస్కరిస్తున్నాను, వందిస్తున్నాను అని అర్థం. ఓం స్కందమాతరాయై నమః అనేటువంటి బీజమంత్రంతో అమ్మవారిని పూజించండి. సంతానము, కరుణ, మాతృశక్తి, సుఖము అన్నీ కూడా మీకు లభిస్తాయి. అయితే నవరాత్రి రోజున మనం స్కందమాత దేవిని ఆరాధించడం వలన భక్తుడు మాతృత్వము, సంతాన సుఖము, కుటుంబ శాంతి సంపదలతో భక్తి భావంతో పొందుతాడు. అలాగే స్కందుని తల్లి రూపమే మనకి పురాణాల్లో స్కందమాతగా చెప్పబడింది. 5వ రోజున సంతాన రక్షణ దేవిగా ఆరాధన జరుగుతుంది. ఎరుపు రంగు పూలతో, అరటి పండ్లతో పూజించడం, విశుద్ధ చక్రము చాలా బలవంతం అవ్వడం, సంతాన సుఖం, శాంతి, దాంపత్య సుఖం అనేవి పెరుగుతాయి. అందరూ కూడా ఆ స్కందమాత దేవిని పూజించి మాతృత్వ భావనతో ప్రపంచంలో మీ ప్రేమ, శాంతి శక్తుల్ని చాటండి. మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అలాగే స్కందుని ఆశీస్సులు లభించుగాక. నమస్తే.